హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడిని నువ్వులు వేసుకుని తయారు చేసుకుందాము. నువ్వులు వేసుకున్న పచ్చడి చాలా కమ్మగా పుల్లగా చాలా బాగుంటుంది. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. గోంగూర నువ్వుల పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వస్తున్నప్పుడు ఈ నువ్వుల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని కొంచెం లైట్గా వేడి చేసుకుని 5-6 ఎండుమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇలా కట్ చేసుకుని వేయించుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా వేగుతాయి కదా, అప్పుడు పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సేమ్ ప్యాన్లో కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. అలాగే గోంగూర మనకి కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే కాడలతో సహా వేసుకున్నాం అనుకోండి, అంటే మరీ ముదిరిపోయినవి కాకుండా కొంచెం లేతగా ఉన్న కాడలను కూడా వేసేసుకోవచ్చు. అలా వేసుకుంటే పచ్చడి ఇంకొంచెం పులుపుదనం వస్తుంది మనకి. గోంగూర మగ్గడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఒక 3-4 నిమిషాలకే మనకి గోంగూర మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత గరిటతో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మనకి అలా ఉడికినప్పుడు ముద్దలాగా కొంచెం గుజ్జులాగా అవుతుంది. అలా అయ్యేంత వరకు మనం గరిటతో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఈ విధంగా గుజ్జులాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించుకుని ఉంచుకున్న ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం మనకి ఎండుమిరపకాయలు కనిపించేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చల్లారిన గోంగూరను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా అలానే ఆకులు కనిపించే విధంగా కాకుండా కొంచెం మనం రోటిలో నూరుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు నువ్వులు మనం వేయించుకున్నాం కదా, ఆ నువ్వులు కూడా వేసేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుంటే మనకి నువ్వులు మనకి మూతకి అది అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుంటే మనకి గోంగూర నువ్వుల పచ్చడి రెడీ అయిపోయినట్టే. మనకి గోంగూర పచ్చడికి మంచి టేస్ట్ని ఇచ్చేది పోపు అండి. ఈ పోపు తయారు చేయడం కోసం 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకుని, నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/4 కప్పు వరకు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వెల్లుల్లి రెమ్మలు సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు పచ్చిగా ఉంటే పచ్చడి టేస్ట్ బాగోదండి. అందుకని కొంచెం వేగిన తర్వాత అప్పుడు పోపుని గోంగూర పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గోంగూర నువ్వుల పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. కారంగా పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము.